తొప్పులోన ఉయ్యాలలు గేటి నన్ను తెచ్చారే మెడకు తాడేసి. కామ్రేడ్ లాల్ సలాం. లాల్ సలాం. గిపాకులు ఏమైనా ఉన్నాయా ఇంట్లో? వాళ్ళ దగ్గర ఉన్నాయి, మా ఇంట్లో ఎందుకు ఉంటాయి? ఇదే నాన్న పార్టీ ఆఫీసు? ఇది మా ఆఫీసు. దీనిగా బాగు చేయటానికే 15-20 వేలు అవుతాయి. అయ్యే దొరికేటట్లేవు. ఎట్లా పోయేది అసెంబ్లీకి? సైకిలా? ఆటోలు పోయేటోని. మరి సేమ్ అనిపించకపోయేదా? లేదు, బస్సు ఎక్కేటోని. మాకు సేమ్ ఏంద్రా, అందరూ జనంలో బతికేటోళ్ళం, జనం కోసం పనిచేసేటోళ్ళం. పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు కొట్టలేదా? కొట్టిండ్రు, నన్ను జైల్లో పెట్టిండ్రు, కేసులు పెట్టిండ్రు. దినం ఇట్లానే తిరుగుతుంటావు బండి మీద? ఇక మరి లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. అవునా? ఇష్టపడి చేసుకోలేదా? ఇష్టపడే చేసుకుంటాం. గుమ్మడి నరసయ్య అని నడుచుకుంటా అసెంబ్లీకి వచ్చిండు అనేది ఎవ్వరు చెప్పుకోరు. ఎందుకట్లా? కూర మాత్రం సూపర్ వండినావమ్మా, మస్తు టేస్ట్ ఉంది తెలుసా, కమ్మగా ఉంది. ఎప్పుడు ఎట్టు వండలే, నువ్వు వస్తాను అని చెప్పు. అవునా కదా? నిజంగా మస్తు ఉంది కదా. బొగ్గంత అయిపోయిన తర్వాత మళ్ళీ మట్టినంతా నెట్టి లెవెల్ చేసి ఇవ్వాల, కానీ వాడు చేస్తలేడు. వాడు లాభం వచ్చినంత చెప్పు బొగ్గెత్తపోయాడు. ఇది నిత్యం వదిలిపెట్టిపోతుంది. మీకు ఓటేస్తే కాల్ చేస్తామని జనాన్ని బెదిరించారు. అయినా జనం అట్నే మొండిగా మాకే ఓట్లు ఇచ్చారు, నేనే గెలిచాను. పోలీసులు వచ్చి నన్ను సర్పంచ్ అయినా నన్ను రాత్రి వచ్చి పట్టుకుపోయి అడిగికెళ్ళి తీసుకున్నాను. డబ్బులు ఇచ్చిన కోట్లు వేస్తారు, డబ్బులు ఇచ్చిన వాళ్ళని దండం పెడతారు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి వెళ్ళే పోతాండ్రు. అందుకనే కమాయించుకోవటం అంటే వీళ్ళందరినీ ఎత్తి చేతులు పెట్టాలి.